నిన్న అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ చేయడం జరిగింది. అయితే సమస్యలు గొంతెమ్మ కోరికలేని కోరడంలా ఇదే చంద్రబాబు గారు పెద్ద ఎత్తున అందరికీ అంగన్వాడీ టీచర్లకు అందరికీ వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది. అంటే జగన్ గవర్నమెంట్ లో హామీలు ఇచ్చి ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేపిస్తావా? ఇదేమి పద్ధతి అని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకు రక్షణ అంటున్నావు, మహిళలకు మేము ఎందుకండుగా ఉంటున్నావు. ఓ మహిళా అంగన్వాడీ టీచర్లందరినీ అరెస్ట్ చేయడం ఎంతవరకు నువ్వు మహిళలకి సపోర్ట్ చేస్తున్నావు? ఏమడుగుతున్నారు? వాళ్ళకు సంబంధించిన కనీస వేతనం 26,000 వేతనం అడుగుతున్నారు. అలాగే మాకు ప్రమోషన్లు ఇవ్వండి, మాకు అనేక మంది రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వండి అని అడుగుతా అంటే అక్రమంగా అరెస్టు చేసినాడు. అరెస్టు చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మున్సిపల్ యూనియన్ గా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్దమవుతామని, అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.